గతంలో ఒంగోలు శాసనసభ్యులకి మీకు వాగ్వివాదాలు జరిగినప్పుడు దాదాపుగా హౌసింగ్ సంబంధించి భారీ కుంభకోణానికి తెరదీశారనేటువంటి మీ వాదన ఒకసారి వివరించండి. హౌసింగ్ ఫర్ ఆల్ అనేది ఆ స్కీము సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీము. అది 1,50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి, స్టేట్ గవర్నమెంట్ 1,50,000 ఇచ్చి 3 లక్షల రూపాయలు లబ్ధిదారు అంటే బెనిఫిషియర్స్ కట్టాలని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్ అది. నేను అడుగుతా ఉన్నా, పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఇదే హౌసింగ్ స్కీము వాళ్ళు రూపాయి డబ్బులు బెనిఫిషరీకి డబ్బులు తీసుకోకుండా వాళ్ళు కట్టించిస్తున్నారు. ఓకే, 500 స్క్వేర్ ఫీట్ కడుతున్నారు వాళ్ళు. ఇక్కడ 300 స్క్వేర్ ఫీట్కి 6 లక్షలు వసూలు చేస్తున్నారు. ఓకే, అక్కడ స్క్వేర్ ఫీట్కి 900 రూపాయలు లెక్కన వాళ్ళు కట్టిస్తున్నారు కాంట్రాక్ట్. ఓకే, అదే కాంట్రాక్ట్ మరి ఇక్కడ 2,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉన్నారు. ఓకే, అంటే బెనిఫిషరీస్కి ఎంత అన్యాయం జరుగుతుంది అది. నేను అడుగుతాను, నాకు అప్పచెప్పనండి, నేను బెనిఫిషరీస్ రూపాయి కూడా కట్టించకుండా మొత్తం కట్టించి హౌసింగ్ కట్టిస్తాను అదే డబ్బులతోటి, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోటి. నువ్వు బెనిఫిషరీస్ అన్యాయం చేస్తున్నావు, నువ్వు మన 3 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నావు. అది అన్యాయం కదా. మొత్తం దాదాపు మన 15,000 16,000 హౌసెస్ కడుతున్నావు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో అని అన్నారు. ఆ 16,000 హౌసింగ్ స్కీమ్లో దాదాపు 500 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది. ఎవరు తింటున్నది? నేను సమానం చెప్పనండి. నాకు అప్పు చెప్పనండి, బెనిఫిషరీస్ రూపాయి డబ్బులు లేకుండా నేను కట్టించిస్తా. ఒకవేళ నష్టపోతే నేను 500 కోట్లు నేను నష్టపోవాలి కదా. అంతేగా నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా. మాకు అప్పు చెప్పండి, మేము ఫ్రీగా బెనిఫిషరీస్ లేకుండా వెళ్ళి కట్టించిస్తాం. వెరీ గుడ్. ఓకే,